ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. అయితే మొదటి రోజు సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ బీసీ సెంటర్ ఆడియన్స్ ఆ సినిమా టాక్ తో సంబంధం లేకుండా తవి చూశారు. అలా ఆ సినిమా సేఫ్ అయిపోవడమే కాదు, బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల వరకు వసూలు సాధించి రికార్డుని క్రియేట్ చేసింది. శతదినోత్సవ వేడుకలు కూడా జరుపుకుంది దేవర. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. త్వరలోనే దేవర 2 స్టార్ట్ కానుంది. దేవర 2 పై అంచనాలు ఆకాశాన్ని తాగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అభిమానులు దేవర 2 నుంచి అనౌన్స్మెంట్ వీడియో వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ వార్ 2 టీజర్ వల్ల దేవర 2ను వాయిదా వేశారు. ఈ ఏడాదిలోనే దేవర 2 షూటింగ్ ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అభిమానులు మాత్రం దేవర 2 అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ ఎప్పుడు సర్ప్రైజ్ ఇస్తారో లేచి చూడాలి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన దేవర డివైడ్ టాక్ తో ఆడింది. అయినా పాన్ ఇండియాలో బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా దూకుడు ఎక్కడా తగ్గలేదు. రివ్యూలు నెగిటివ్ గా వచ్చినా ఆ ప్రభావం పెద్దగా పడలేదు. అయితే తారక్ దేవర 2ని పక్కన పెట్టి కొత్త చిత్రాలు తెరపైకి తేవడంతో దేవర 2 లేనట్లేనని ప్రచారం బలంగా జరిగింది. బాక్సాఫీస్ లెక్కలోనే తప్పులు తడక కాబట్టే తారక్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని తారక్ ఖండించాడు. దేవర 2 ఖచ్చితంగా ఉంటుందని, తామే కావాలని కొంత గ్యాప్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో క్లారిటీ వచ్చింది. కంటిన్యూగా కొరటాల కూడా రెండవ భాగం మరింత బలంగా ఉంటుందని స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇదంతా జరిగి కొన్ని నెలలవుతుంది. దేవర రిలీజ్ నుంచి కొరటాల రెండవ భాగం స్టోరీ పనుల్లోనూ బిజీగా ఉన్నారు. పార్ట్ 1తో 500 కోట్లు కొట్టిన ఎన్టీఆర్ దేవర 2 సినిమాతో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. ఈ ఏడాదిలోని షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది చివరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ పాన్ ఇండియా సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.